హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, చాలా రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు ఎందుకంటే రూమ్ షిఫ్ట్ అయ్యాను. దానివల్ల లైటింగ్ సెటప్, వాయిస్ సెటప్ చూసుకోవాల్సిన అవసరం వచ్చిందమ్మా. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు లైటింగ్ ఎలా ఉంది, వీడియో లైటింగ్ ఎలా ఉంది, వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది, ఇదంతా మీరు కొంచెం ఒకసారి నాకు కామెంట్ చేసి తెలియజేయండి అమ్మా ఎలా ఉందో. సో దట్ ఐ కెన్ చేంజ్, ఐ కెన్ ఇంప్రూవ్. ఓకేనా? సో ఈరోజు నేను చెప్పబోతున్న టాపిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మాట్లాడుకుంటున్నాము. డిఫరెంట్ బాడీస్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో మనం క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తున్నాం వన్ బై వన్. మనం ఈరోజు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ యూనిఫామ్లీ చార్జ్డ్ రింగ్, ఒక చార్జ్డ్ రింగ్ ఉంది. ఓకే, ఆ యూనిఫామ్లీ చార్జ్డ్ రింగ్ ఎక్కడ ఎట్ ఏ పాయింట్ ఆన్ ఇట్స్ యాక్సిస్. ప్రీవియస్ క్లాస్లో మనం కర్వ్స్ గురించి చూసామమ్మా. ఒక కర్వ్ వల్ల సెంటర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అనేది మనం క్యాల్కులేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక రింగ్ వల్ల యాక్సిస్ మీద, రింగ్ యొక్క యాక్సిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రింగ్ ఇది అనుకోండి, ఇది రింగ్ అమ్మ. ఓకే, ఈ రింగ్ ఎలా పెట్టాను, ఇలా పెట్టాల, ఇది రింగ్ అమ్మ. ఈ రింగ్ ఇలా తిప్పి పెట్టా అనమాట. ఓకే, ఇక్కడ రింగ్ లేదా, ఎక్కడ ఉందా రింగ్, రైట్, ఇదిగోండి అమ్మ రింగ్. ఓకే, ఇది రింగ్ కాదు, యాక్చువల్గా మధ్యలో అంతా ఖాళీ ఉంటే రింగ్, ఇది డిస్క్ అవుతుంది. ఇక్కడ మధ్యలో మొత్తం ఖాళీగా ఉంది అనుకోండి, ఇది రింగ్ అవుతుంది కదా. ఈ రింగ్ని ఇలా పెట్టాను నేను. రింగ్ యొక్క యాక్సిస్ అంటే ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. సెంటర్ నుంచి రింగ్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఇలా రావాలి రింగ్ యొక్క యాక్సిస్. ఓకేనా? సో ఆ యాక్సిస్ మీద ఇదిగోండి, ఇది సెంటర్ అనుకుందాం. ఈ సెంటర్ నుంచి ఇదిగోండి, ఇది యాక్సిస్ అనుకుందాం. ఈ యాక్సిస్ మీద సమ్ పి అనే పాయింట్ దూరంలో, ఇక్కడ పి అనే పాయింట్ తీసుకుందాం. ఈ పాయింట్ దగ్గర, ఓకే అమ్మా, ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో క్యాల్కులేట్ చేద్దాం. ఈ పాయింట్ ఎక్స్ అనే దూరంలో ఉందనుకుందాం. ఈ పాయింట్ ఎక్స్ అనే దూరంలో ఉంది అనుకుందాం. రింగ్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకుందాం. రింగ్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకుందాం. ఓకేనమ్మా, అర్థమైంది కదా. ఇదమ్మా, ఇది లోపల మొత్తం ఖాళీగా ఉంటే అది రింగ్, ఈ చుట్టూరు లైన్ మాత్రమే ఉంది, లోపలంతా ఖాళీగా ఉంది అనుకోండి. ఇది యాక్చువల్గా డిస్క్ ఇది. ఓకే, మనం రింగ్ తీసుకుంటున్నాం. ఈ రింగ్ని ఇలా పెట్టాను. ఓకే, యాక్సిస్ అంటే ఇది. యాక్సిస్ అంటే ఈ రింగ్కి పర్పెండిక్యులర్గా ఉండాలి, రింగ్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి, అదే అట్ ది సేమ్ టైం సెంటర్ నుంచి పాస్ అవుతుండాలి. సో ఈ రింగ్ ఇలా పెట్టి ఇదిగోండి. ఓకే అమ్మ, సో ఆ యాక్సిస్ మీద ఎక్స్ అనే డిస్టెన్స్లో, ఈ యాక్సిస్ మీద ఎక్స్ అనే డిస్టెన్స్లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో మనం క్యాల్కులేట్ చేయాలి. అయితే ఏ టైప్ ఆఫ్ రింగ్ అంటున్నామా, యూనిఫామ్లీ చార్జ్డ్ రింగ్ అంటే లీనియర్ చార్జ్ డెన్సిటీ కాన్స్టెంట్గా ఉంది అని అర్థం. యూనిఫామ్లీ చార్జ్డ్ రింగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, లీనియర్ చార్జ్ డెన్సిటీ లాంబ్డా అనేది కాన్స్టెంట్గా ఉంది అని అర్థం. సపోజ్ దీని మీద ఛార్జ్ క్యూ అనుకుందాం. క్యూ అంటే ఏంటమ్మా, ఛార్జ్ ఆన్ ది రింగ్. అప్పుడు లీనియర్ ఛార్జ్ డెన్సిటీ లాంబ్డా ఏమవుతుందమ్మా, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ లాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుంది, లాంబ్డా అంటే ఏంటి, ఛార్జ్ బై లెంగ్త్. ఛార్జ్ ఏమో క్యాపిటల్ క్యూ, లెంగ్త్ ఏమో ఎల్. లెంగ్త్ అంటే ఎవరి లెంగ్త్, లెంగ్త్ ఆఫ్ ది రింగ్. లెంగ్త్ ఆఫ్ ది రింగ్ అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ది రింగ్. సర్కంఫరెన్స్ ఆఫ్ ది రింగ్ ఫార్ములా ఏంటమ్మా, 2πr. సర్కంఫరెన్స్ ఆఫ్ ది రింగ్ ఫార్ములా ఏంటి, 2πr. ఓకేనా, రైట్. సరే, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఎలిమెంట్ కన్సిడర్ చేస్తున్నా. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాల్కులేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇక్కడ ఒక చిన్న ఎలిమెంట్, వెరీ ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ ఎలిమెంట్ కన్సిడర్ చేస్తున్నా. దాని లెంగ్త్ డిఎల్ అనుకుంటా, దాని మీద ఛార్జ్ డిక్యూ అనుకుంటా. లెంగ్త్ నేను డిఎల్ అనుకుంటున్నా, దాని మీద ఉన్న ఛార్జ్ ఎంత అంటున్నామా, డిక్యూ అంటున్నాను. నేనేమన్నాను, లాంబ్డా కాన్స్టెంట్ అన్నా, ఎందుకంటే యూనిఫామ్లీ చార్జ్డ్ రింగ్ కాబట్టి లాంబ్డా కాన్స్టెంట్. దేర్ఫోర్ లాంబ్డా ఈక్వల్ టు డిక్యూ బై డిఎల్ అని రాయొచ్చు. లాంబ్డా ఇస్ నథింగ్ బట్ ఛార్జ్ బై లెంగ్త్. ఈ స్మాల్ ఎలిమెంట్ డిఎల్ అనే లెంగ్త్ ఉన్న ఎలిమెంట్ మీద డిక్యూ అనే ఛార్జ్ ఉంటే లాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, డిక్యూ ఇంటూ డిఎల్. ఇంప్లైస్ డిక్యూ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, లాంబ్డా డిఎల్. సో ఈ రిజల్ట్ మనం ఫ్యూచర్లో వాడతాం, గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న ఎలిమెంట్, ఈ చిన్న డిక్యూ అనే ఎలిమెంట్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే మనకి ఈ డిస్టెన్స్ కావాలి. ఆ డిస్టెన్స్ నేను ఆర్ అనుకుంటా. ఈ
ఈ డిస్టెన్స్ నేను r అనుకుంటా. ఇక్కడ r అంటే మనం పైథాగరస్ థీరం కనుక అప్లై చేస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అమ్మ, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనం పైథాగరస్ థీరం కనుక అప్లై చేస్తే r ఈక్వల్ టు ఏమవుతుందమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అనేది r వాల్యూ అవుతుంది. స్మాల్ r వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. సపోజ్ ఈ dq అనే ఎలిమెంట్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఈ అనుకుందాం. లెట్ డిఈ బి ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డిక్యూ ఎట్ దట్ పాయింట్. ఓకే అమ్మా, ఇప్పుడు డిఈ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, మనకి ఫార్ములా తెలుసు. పాయింట్, ఇది పాయింట్ ఛార్జ్ అనుకోండి, పాయింట్ ఛార్జ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఆ పాయింట్ ఛార్జ్ వల్ల ఒక r అనే డిస్టెన్స్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఫార్ములా ఏమవుతుందమ్మా q/4πε0 r స్క్వేర్. ఇక్కడ q బదులు ఏముంది dq ఉంది. సో dq/4πε0 r, ఈ డిస్టెన్స్ r కదమ్మా, దేర్ఫోర్ r స్క్వేర్. అయితే ఇక్కడ ఆ డి అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుంది, ఇదిగోండి ఈ డైరెక్షన్ లో ఇలా ఉంటుంది. ఇదంతా పాజిటివ్ ఛార్జ్ ఇచ్చామనుకుందాం, ఈ రింగ్ కి మనం పాజిటివ్ ఛార్జ్ ఇచ్చామమ్మా, క్యూ అనే ఛార్జ్, క్యూ అనే పాజిటివ్ ప్లస్ క్యూ అనే ఛార్జ్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఇదిగోండి ఈ డైరెక్షన్లో ఎలా ఉంటుంది, అంతేనా. సో డిఈ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్, డిఈ అనేది ఆ డైరెక్షన్లో ఉంటుంది అనుకుందాం. ఈ యాంగిల్ని మనం తీటా అనుకుందాం అమ్మ, ఆ యాంగిల్ని మనం తీటా అనుకుందాం. సో ఈ లైన్ని మనం కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేసామనుకోండి యాక్సిస్ని, ఇదేమవుతుందాం, ఇది కూడా తీటానే అవుతుంది కదా. సో ఈ డిఈని ఇప్పుడు 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్ డిఈ కాస్ తీటా, ఇంకోటి వర్టికల్ కాంపోనెంట్ డిఈ సైన్ తీటా. హారిజాంటల్ కాంపోనెంట్ డిఈ కాస్ తీటా ఒకటి వచ్చింది, అంతేకాకుండా వర్టికల్ కాంపోనెంట్ డిఈ సైన్ తీటా వచ్చింది. హారిజాంటల్ కాంపోనెంట్ వచ్చింది, వర్టికల్ కాంపోనెంట్ వచ్చిందమ్మ. ఎవరికి, ఈ చిన్ని ఛార్జ్ వల్ల. సేమ్ అలాగే ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇక్కడ ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇక్కడ ఒక చిన్న మొక్క తీసుకున్నాం అనుకోండి, సేమ్ ఇటువంటి డిఎల్ ఇక్కడ ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఈ డిఎల్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా పైకి ఉంటుంది, అది కూడా యాంగిల్ తీటానే. ఓకే, అప్పుడు డిఈ కాస్ తీటా ఎటు వస్తుంది, డిఈ సైన్ తీటా ఎటు వస్తుంది. సో డిఈ కాస్ తీటా ఎటు ఉంది, డిఈ సైన్ తీటా ఎటు ఉంది, ఈ డిఈ సైన్ తీటా ఈ డిఈ సైన్ తీటా క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఒకసారి డ్రా చేయనమ్మా, డాటెడ్ లైన్లో డ్రా చేస్తా. ఇదిగోండి ఇక్కడ ఒక డిక్యూ అనే కాంపోనెంట్ దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో తీసుకుంటే డింగ్ 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 ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలా ఉంటుంది. దాని తర్వాత చెరిపేస్తాను నేను, ఇది తీటా. సో దీన్ని మళ్ళీ మనం కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసుకో అనుకోండి, ఇటు డిఈ కాస్ తీటా వస్తుంది, ఇటు డిఈ సైన్ తీటా వస్తుంది. సో ఈ రెండు ఆపోజిట్ అండ్ ఈక్వల్, సో దే విల్ గెట్ క్యాన్సిల్డ్. సో డిఈ సైన్ తీటా క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుందమ్మా, డిఈ కాస్ తీటానే మిగులుతుంది. అంటే సిమెట్రీ ప్రకారం ఇది దేని వల్ల వచ్చింది, సిమెట్రీ వల్ల వచ్చింది. సిమెట్రీ నుంచి చూస్తే, సిమెట్రీ ప్రకారం చూస్తే మనకి కేవలం డిఈ కాస్ తీటానే మిగులుతుంది. మీరు అలాంటి ఎలిమెంట్స్ ఎన్ని తీసుకున్నా కేవలం డిఈ కాస్ తీటానే మిగులుతుంది, డిఈ సైన్ తీటా క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట. ఇటు డిఈ సైన్ తీటా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్, టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎవరుంటారు అంటే డిఈ కాస్ తీటా ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్. ఈ రింగ్ని డిక్యూ 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 కింద డివైడ్ చేశాను అనుకోండి, అన్ని డిక్యూల వల్ల డిఈ క్యాల్కులేట్ చేశాను అనుకోండి, ఈ అన్ని డిక్యూల వల్ల డిఈ నేను క్యాల్కులేట్ చేస్తున్నా. డిఈ క్యాల్కులేట్ చేసి దాన్ని నేను కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తున్నా, డిఈ కాస్ తీటా డిఈ సైన్ తీటా. సిమెట్రీ వల్ల డిఈ సైన్ తీటా కాంపోనెంట్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, కేవలం మనకి ఏం మిగులుతుంది, డిఈ కాస్ తీటానే మిగులుతుంది. సో ఫ్రమ్ సిమెట్రీ మనకి ఏం మిగులుతుందమ్మా, డిఈ సైన్ తీటా గెట్స్ క్యాన్సిల్డ్, డిఈ సైన్ తీటా కాంపోనెంట్స్ గెట్స్ క్యాన్సిల్డ్. మనకి ఏం మిగులుతుంది, దేర్ఫోర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కేవలం దే కాంపోనెంట్ వల్ల ఉంటుందమ్మా, డిఈ కాస్ తీటా కాంపోనెంట్ వల్ల ఉంటుంది. ఆ డిఈ కాస్ తీటా కాంపోనెంట్స్ అన్ని డిక్యూల వల్ల ఉంటాయి. కాబట్టి నేను హియర్ ఐ రైట్ ఇంటిగ్రేషన్ డిఈ కాస్ తీటా. ఏం రాస్తుందమ్మా,
ఇంటిగ్రేషన్ డిఈ కాస్ థీటా రాస్తాను. ఎందుకు రాశాను అలాగా? అటువంటి డిక్యూలు చాలా ఉంటాయమ్మా. ఆ అన్ని డిక్యూల వల్ల వచ్చిన డిఈ కాస్ థీటాలని కలపాలి. కలపడం అంటే ఏంటి? ఇంటిగ్రేట్ చేయటం. సో నేను ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తున్నా. ఇక్కడ నేను చేస్తున్నాము ఇంటిగ్రేషన్ చేస్తున్నా. రైట్. డిఈ వాల్యూ ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నా. ఏంటది? డిక్యూ బై 4πε0r². ఏంటమ్మది? డిక్యూ బై 4πε0r². అంతే కదమ్మా. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ నుంచి కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంతే కదమ్మా. డయాగ్రామ్ నుంచి కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఎక్స్ బై హైపోటెన్యూస్ ఆర్. సో కాస్ థీటా బదులు నేను ఎక్స్ బై ఆర్ రాస్తున్నా. ఎక్స్ బై ఆర్. కాబట్టి ఈ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఇంటిగ్రల్ ఎక్స్ బై 4πε0r³ dq. రాసుకోవచ్చు కదా అలాగే. 4πε0r³ dq. బట్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఇక్కడ వేరియబుల్ ఎవరమ్మా? వేరియబుల్ ఎవరు లేరు. ఇంటిగ్రేషన్ మాత్రం dq చేయాలి. ఓకే. నేను ఇక్కడ dq రాయకుండా dq బదులు ఇక్కడ వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తా. ఓకే. ఇక్కడ వేరియబుల్ ఎవరు లేరమ్మా. ఎక్స్ కాన్స్టెంట్. ఈ ఎక్స్ అనేది కాన్స్టెంట్. ఆర్ వాల్యూ కూడా కాన్స్టెంట్. మీరు ఏ పాయింట్ తీసుకున్నా ఆర్ వాల్యూ కూడా సేమ్ అదే ఉంటుంది, ఆరే ఉంటుంది. ఓకే అమ్మ, ఇది రింగ్ కదా. ఓకే. ఈ పాయింట్ తీసుకున్న, ఈ పాయింట్ తీసుకున్న, ఈ పాయింట్ తీసుకున్న, ఏ పాయింట్ తీసుకున్నా ఈ పాయింట్, ఈ పి అనే పాయింట్, ఇక్కడ పి అనే పాయింట్ పెడదాం. ఈ పి అనే పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? రింగ్ నుంచి ఆర్ అనే డిస్టెన్స్లోనే ఉంటుంది. స్మాల్ ఆర్ అనే డిస్టెన్స్లోనే ఉంటుంది. అంతే కదా. సో ఆర్ కూడా కాన్స్టెంట్. సో దీంట్లో ఉన్న టర్మ్స్ అన్నీ కాన్స్టెంట్. దీంట్లో ఉన్న టర్మ్స్ అన్నీ కాన్స్టెంట్ అమ్మ. కాబట్టి మనం ఏం చేద్దామంటే dq బదులు λ dl సబ్స్టిట్యూట్ చేద్దాం. dq బదులు λ dl సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ λ dl బై 4πε0r³. ఓకే అమ్మ. ఎక్స్ λ dl బై 4πε0r³. ఓకే. రైట్. అంటే r³ అంటే ఏంటమ్మా? యాక్చువల్గా x² ప్లస్ r². స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ r² అనేది r³ వాల్యూ. ఓకే. రైట్. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అమ్మా? నెక్స్ట్ మనం ఏం చేద్దాం? దీంట్లో కాన్స్టెంట్లన్నీ బయట రాద్దాం. దేర్ ఫోర్ ఈ ఈక్వల్ టు కాన్స్టెంట్లన్నీ బయట రాస్తే మనకి ఏం మిగులుతుందమ్మా? λx బై 4πε0r³. అది కూడా కాన్స్టెంట్. 4πε0r³. అది కూడా కాన్స్టెంటే. మనకి ఇంక ఇంటిగ్రేషన్ ఏం మిగిలిందమ్మా? ఇంటిగ్రల్ డిఎల్. ఇంటిగ్రల్ డిఎల్ అంటే టోటల్ లెంగ్త్ ఆఫ్ ది సర్కిల్. లెంగ్త్ ఆఫ్ ది సర్కిల్ అంతా 2πr. దేర్ ఫోర్ ఈ ఈక్వల్ టు λx బై 4πε0r³ ఇంటూ 2πr. మరి లాంబ్డా బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చాము మనం. లాంబ్డా బదులు q బై 2πr సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. దేర్ ఫోర్ ఈ ఈక్వల్ టు qx బై 4πε0r³. ఓకే. q బై 2πr రాయాలి కదా. సో బై 2πr రాసా. ఇక్కడ ఇంటూ 2πr కూడా ఉంది. ఇంటూ 2πr కూడా ఉంది. సో 2πr క్యాన్సిల్ చేసా. క్యాన్సిల్ చేస్తే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు qx బై 4πε0r³ వచ్చిందమ్మా. qx బై 4πε0r³. అయితే r అంటే ఏంటి? r అంటే ఏంటమ్మా? x² ప్లస్ r² x² ప్లస్ r² ఓవర్ రూట్. ఓకేనా. దేర్ ఫోర్ ఈ ఈక్వల్ టు qx బై 4πε0. r³ బదులు ఏం రాద్దాం? r బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? x² ప్లస్ r² హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ r² అంటే ఏంటమ్మా? x² ప్లస్ r² హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 ఏంటి? r వాల్యూ. మనకు కావాల్సింది ఏంటి? r³ వాల్యూ. కాబట్టి 3/2 వస్తుంది. అంతే కదా. సో x² ప్లస్ r² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. This is the electric field at a point P which is at a distance x from the center on the axis of the ring. ఓకే అమ్మా. ఒక చార్జ్డ్ రింగ్ యొక్క యాక్సిస్ మీద
ఎక్స్ అనే డిస్టెన్స్ లో పి అనే పాయింట్ కన్సిడర్ చేస్తే ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, ఇదిగోండి ఎంత ఉంటుంది, E ఈక్వల్ టు QX బై 4πε0 x² ప్లస్ r² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2, x² ప్లస్ r² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. సపోజ్ ఇంకో డిఫరెంట్ కేసుకి వెళ్దామమ్మా. ఏంటిది? సపోజ్ ఇఫ్ మీకు కింద వరకు రాస్తాను, కనబడుతుందా ఇది? నేను చెక్ చేయలేదు. రైట్, బాగానే కనబడుతుంది. వెరీ గుడ్. ఇఫ్ x ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ r అనుకుందాం, లేదా x ఈక్వల్ టు 0 అనుకుందాం. ఓకే అమ్మా. ఇఫ్ x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0 అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎట్ ది సెంటర్ ఆఫ్ ది రింగ్, అంతే కదా. ఈ x వాల్యూ 0 అనుకుందాం. x వాల్యూ 0 అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎట్ ది సెంటర్ ఆఫ్ ది రింగ్, ఎగ్జాక్ట్గా సెంటర్లో. ఇఫ్ x ఈక్వల్ టు 0, ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 0 అవుతుంది అంతే. ఓకే, దిస్ ఈస్ ఎట్ సెంటర్ ఆఫ్ ది రింగ్, ఎట్ సెంటర్ ఆఫ్ ది రింగ్, రింగ్ సెంటర్లో ఇదమ్మా పరిస్థితి. ఇఫ్ x ఈక్వల్ టు 0, ఈక్వల్ టు 0. నేను ఇంకో కండిషన్ తీసుకుంటున్నా. ఏంటా కండిషన్? ఇఫ్ x ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ r, x కనుక r కన్నా చాలా 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 పెద్ద వాల్యూ అనుకుందాం. అప్పుడు r² మనం నెగ్లెక్ట్ చేయొచ్చు కదా x² తో పోలిస్తే. ఓకే, దెన్ ఏం రాస్తున్నామా? r² కెన్ బి నెగ్లెక్టెడ్, దెన్ r² కెన్ బి నెగ్లెక్టెడ్. x తో r పోల్చినప్పుడు x వాల్యూ బాగా బాగా వెరీ 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 హై వాల్యూ అనుకోండమ్మా. అప్పుడు r² వాల్యూ చాలా చాలా చిన్నది అవుతుంది. దేర్ఫోర్ x² తో కంపేర్ చేసినప్పుడు r² వాల్యూ నెగ్లెక్ట్ చేయొచ్చు. అలా ఈ r² వాల్యూ నెగ్లెక్ట్ చేస్తే ఈ వాల్యూ ఏమవుతుందో చూడమ్మా. ఈక్వల్ టు QX బై 4πε0 x² ప్లస్ r² తీసేద్దాం. సో x² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 మిగులుతుంది. ఈ 2 క్యాన్సిల్ అయ్యి x³ మిగులుతుంది. ఈ పైన x కింద క్యూబ్ క్యాన్సిల్ అయ్యి స్క్వేర్ మిగులుతుంది. దేర్ఫోర్ ఈక్వల్ టు Q బై 4πε0 x². ఈ ఫార్ములా ఎక్కడ చూసినట్టుందే మనం. ఏంటా ఫార్ములా? పాయింట్ ఛార్జ్ వల్ల x అనే డిస్టెన్స్ లో ఫార్ములా, Q అనే పాయింట్ ఛార్జ్ వల్ల x అనే డిస్టెన్స్ లో ఫార్ములా ఏంటది? ఈక్వల్ టు Q బై 4πε0 x². ఏంటిది ఇలా వచ్చింది? సింపుల్ లాజిక్ అమ్మా. ఏమన్నాడు అక్కడ? x ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్, సారీ, x ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ r అన్నాడు. ఇదిగోండి రింగ్, ఇది రేడియస్. x గ్రేటర్ దాన్ r అంటే ఇక్కడి నుంచి మనం ఇలా దూరంగా వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇక్కడి నుంచి ఇలా దూరంగా వెళ్ళిపోతున్నాం అమ్మా. చాలా 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 దూరంగా వెళ్ళిపోయాం. దూరంగా వెళ్ళి కొద్ది రింగ్ ఏమవుతుంది? చిన్నగా 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 కనపడుతుంది. కొంచెం బాగా దూరం వెళ్ళిపోతే రింగ్ జస్ట్ ఒక పాయింట్ లా కనపడుతుంది. బాగా దూరం వెళ్ళిపోయాం అనుకోండి, ఈ రింగ్ ఇలా చిన్నగా 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 అవుతూ మనకి ఒక పాయింట్ లా కనబడుతుంది. అంత డిస్టెన్స్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే ఇదిగోండి ఈ పాయింట్ ఛార్జ్ వల్ల ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అదే కదా వచ్చింది ఇక్కడ, అదే కదా వచ్చింది. సో అట్ లార్జర్ డిస్టెన్సెస్ దిస్ రింగ్ బిహేవ్స్ లైక్ ఎ పాయింట్ ఛార్జ్. అదవుతుందమ్మా, ఫీల్ వచ్చిందా మీకు? అది కొంచెం ఇలా దూరంగా వెళ్ళిపోతున్నాం అనుకోండమ్మా, రింగ్ ఎలా కనపడుతుంది మనకి? ఒక పాయింట్ ఛార్జ్ లా కనపడుతుంది. సో అంత దూరంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక క్యాల్కులేట్ చేస్తే పాయింట్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. అదే కదా మనం ఇక్కడ క్యాల్కులేట్ చేస్తూ వచ్చింది. ఇఫ్ x ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ r అన్నప్పుడు r² నెగ్లెక్ట్ చేస్తున్నాం. నెగ్లెక్ట్ చేస్తే మనకి ఇదిగోండి ఈ ఫార్ములా వచ్చింది. ఇది ఎవరి ఫార్ములా అమ్మా? Q అనే పాయింట్ ఛార్జ్ వల్ల x అనే డిస్టెన్స్ లో ఫార్ములా, Q బై 4πε0 x². బాగుందమ్మా కాన్సెప్ట్? సో దట్ ఈస్ ది కాన్సెప్ట్. రైట్ రైట్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా. సో దానికి కంటిన్యూషన్ చూడండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక యూనిఫామ్ ఛార్జ్డ్ రింగ్ తీసుకున్నాం, ఒక యూనిఫామ్ ఛార్జ్డ్ రింగ్ తీసుకున్నాం. దాని మీద ఛార్జ్ Q అనుకున్నాం, దాని రేడియస్ R అనుకున్నాం. ఆ రింగ్ ఎలా ఉందమ్మా? అది దట్ ఈస్ ఇన్ YZ ప్లేన్. మనం ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడంటే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x ఆన్ ది x యాక్సిస్ సచ్ దట్ ఈ నెట్ ఈజ్ మాక్సిమం. మాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది రింగ్ నుంచి? రింగ్ సెంటర్ లో 0 ఆల్రెడీ చూసాం. రింగ్ సెంటర్ లో 0 అమ్మా. సో రింగ్ నుంచి దూరంగా వెళ్తుంటే ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మాక్సిమం అవ్వాలి, అంతే కదమ్మా. సో దిస్ ఈజ్ రింగ్, ఇది రింగ్ అమ్మా, ఇదిగోండి ఇది యాక్సిస్,
సెంటర్ నుంచి పాస్ అవుతుంది యాక్సిస్. ఓకే అమ్మా, యాక్సిస్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది. సో ఈ సెంటర్ దగ్గర 0, ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. అయితే ఇలా దూరంగా వెళ్ళే కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అది మ్యాక్సిమం అవుతుంది. ఎక్కడ మ్యాక్సిమం అవుతుంది అనేది మనం చూడాలి. అయితే మనం ఇప్పుడే క్యాల్కులేట్ చేసామమ్మా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక పాయింట్ దగ్గర యాక్సిస్ మీద x అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు qx/4πε0 r² + x² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఇక్కడ r అంటే ఏంటమ్మా? రేడియస్ ఆఫ్ ది రింగ్. q అంటే యూనిఫామ్ ఛార్జ్ అన్నాడు కాబట్టి ఛార్జ్ ఆన్ ది రింగ్. x అంటే ఇదిగోండి x అనే డిస్టెన్స్లో ఏదో పాయింట్ దగ్గర, p అనే పాయింట్ దగ్గర x అనే డిస్టెన్స్లో, ఓకే, x అనే డిస్టెన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది. x అనే డిస్టెన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇదమ్మా. ఓకే, రైట్. సరే, ఇప్పుడు మనకేం కావాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క మ్యాక్సిమం వాల్యూ కావాలి. అయితే ఇక్కడ డిఫరెన్సియేషన్ లెసన్లో మీకు ఒక కాన్సెప్ట్ చెప్పామా. ఏదన్నా ఒక పర్టికులర్ వాల్యూ మ్యాక్సిమం అవ్వాలి అంటే దాని డిఫరెన్సియేషన్ 0 అవ్వాలి. ఇక్కడ మనం ఇదిగోండి ఈ ఎక్స్ వాల్యూని మారుస్తున్నాం. డిఫరెంట్ ఎక్స్ వాల్యూస్ దగ్గర ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దేర్ఫోర్ డిఫరెన్సియేషన్ ఆఫ్ ఈ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ షుడ్ బి మ్యాక్సిమం. అంతే కదమ్మా? సారీ, షుడ్ బి ఈక్వల్ టు 0. ఫర్ ఈ టు బి మ్యాక్సిమం, ఈ మ్యాక్సిమం అవ్వాలి అంటే దాని డిఫరెన్సియేషన్ దేనికి ఈక్వల్ అవ్వాలమ్మా? 0కి ఈక్వల్ అవ్వాలి. మినిమం అవ్వాలన్నా మ్యాక్సిమం అవ్వాలమ్మా 0కి ఈక్వల్ అవ్వాలమ్మా. ఓకే, మినిమం అవ్వాలన్నా మ్యాక్సిమం అవ్వాలన్నా 0కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ ఈ మనం మ్యాక్సిమం కండిషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మనకేమవ్వాలమ్మా? ఫర్ ఈ టు బి మ్యాక్సిమం, డిఫరెన్సియేషన్ ఆఫ్ ఈ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ షుడ్ బి 0. అంటే దాని మీనింగ్ ఏంటి? dE/dx షుడ్ బి ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే అది 0కి ఈక్వల్ అయితే దానికి ఎక్స్ వాల్యూ ఎంతైతే వస్తుందో అది మనకు కావాల్సిన వాల్యూ. అంటే ఆ పాయింట్ దగ్గర ఈ అనేది మ్యాక్సిమం అవుతుంది అని చెప్తాం. ఆ పాయింట్ దగ్గర ఈ అనేది మ్యాక్సిమం అవుతుంది అని చెప్తాం. ఓకే, రైట్. సో ఆ ఎక్స్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఏ వాల్యూ దగ్గర, ఏ ఎక్స్ వాల్యూ దగ్గర ఎక్స్ ఈక్వల్ టు ఎంత అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మ్యాక్సిమం అవుతుంది. అది క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఏం చేయాలమ్మా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసి దాన్ని ఈక్వల్ టు 0 చేయాలి. అప్పుడు నాకు ఎక్స్ వాల్యూ దాని నుంచి వస్తుంది అనమాట. ఓకే, సో ఈ టోటల్ ఈక్వేషన్ నేను d/dx ఆఫ్ qx/4πε0 r² + x² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 this should be equal to 0. ఆ టోటల్ టర్మ్ 0కి ఈక్వల్ అవ్వాలి. దీంట్లో కాన్స్టెంట్ టర్మ్స్ అయ్యే ఉన్నాయి కదమ్మా. q/4πε0 బయట రాసేద్దామా? ఓకే, q/4πε0 కనుక బయట రాసేస్తే ఇంకా మనకి d/dx ఆఫ్ ఏం మిగులుతుందమ్మా బ్రాకెట్లో? x/r² + x² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. సో దీని డిఫరెన్షియేట్ మనం క్యాలిక్యులేట్ చేసి దాన్ని 0కి ఈక్వేట్ చేయాలమ్మా. దీని డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని మనం 0కి ఈక్వేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేద్దామా? రైట్, క్యాలిక్యులేట్ చేద్దామండి. ఇది q/4πε0. దీని డిఫరెన్షియేషన్ చూడండి అమ్మా, u/v ఫార్ములా ఉంది. ఓకే, ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ u/v ఫార్ములా ఉంది. u/v ఫార్ములా అంటే ఫార్ములా ఏంటి? vu మైనస్ అమ్మా u/v ఫార్ములా ఉందమ్మా. u/v ఫార్ములా ఉంది, దాని డిఫరెన్షియేషన్ ఏమవుతుందమ్మా? vu మైనస్ vu డివైడెడ్ బై v². vu మైనస్ v' డివైడెడ్ బై v². డిఫరెన్షియేషన్ మీకు ఐడియా ఉంటుంది కదా. సో నేను డైరెక్ట్గా చేసేస్తున్నా అమ్మా. డిఫరెన్షియేషన్ చేస్తే ఫస్ట్ ఏంటి? vu'. v అంటే ఏంటి? r² + x² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. r² + x² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 ఇంటూ u' అన్నాడు. u' అంటే x యొక్క డిఫరెన్షియేషన్ 1
x యొక్క డిఫరెన్షియేషన్ ఎంతమ్మా 1 మైనస్ నెక్స్ట్ ఏంటి v డాష్ u. దీన్ని ఫస్ట్ డిఫరెన్షియేట్ చేద్దాం. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 3/2 ఇంటూ r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3/2 మైనస్ 1 1/2 వస్తుంది. ఇక్కడ ఇంటూ 2x కూడా ఉంటుందమ్మా. లోపల మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి కదా దాన్ని. డిఫరెన్షియేషన్ మీకు ఐడియా ఉంది కదమ్మా. సో లోపల మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఇంటూ 2x కూడా వస్తుంది. ఇంటూ ఇంకోటి ఏముంది v డాష్ u ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ కంటే అక్కడ ఏం రాసాడు v స్క్వేర్ అన్నాడు. v స్క్వేర్ అంటే దీని హోల్ స్క్వేర్ రాయాలి. దాని హోల్ స్క్వేర్ కనుక రాస్తే ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ వస్తుంది. దీని హోల్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి హోల్ క్యూబే కదమ్మా మిగిలింది. దేర్ఫోర్ హోల్ క్యూబ్ రాసాను, అయిపోయింది. ఓకే, దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0. దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి అమ్మా. ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉన్నాయా? క్యాన్సిల్ చేద్దాం ఏదన్నా. ఇంకోటి ఈ టూ క్యాన్సిల్. ఇంకేం క్యాన్సిల్ అవుతాయమ్మా? ఇంకేం క్యాన్సిల్ కావమ్మా. ఇంకేమీ క్యాన్సిల్ కావు. ఓకే, ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? నో. ఇంకేం క్యాన్సిల్ కావమ్మా. సో మనకేం మిగులుతుంది? q/4πε0 r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది 2 క్యాన్సిల్ అయింది కదా. r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 మైనస్ ఇదేంటమ్మా 3x స్క్వేర్ ఇంటూ r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 డివైడెడ్ బై r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఓకే అమ్మా, ఇక్కడ చూడమ్మా. ఈ టర్మ్ దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0 అంటున్నాం కదా. ఈ టర్మ్ 0 అవ్వాలి అంటే అయితే ఇదన్నా 0 అవ్వాలి, లేదంటే ఇదన్నా 0 అవ్వాలి. q/4πε0 అన్నా 0 అవ్వాలి, లేదంటే ఇదన్నా 0 అవ్వాలి. ఇది 0 కాదు. r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 అనేది 0 కాదు. కాబట్టి ఈ టర్మ్ 0 అవ్వాలి. సో ఫర్ దిస్ టు బి 0 ఏమవ్వాలమ్మా? r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 మైనస్ 3x స్క్వేర్ ఇంటూ r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 షుడ్ బి ఈక్వల్ టు 0. హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 షుడ్ బి ఈక్వల్ టు 0. అంతే కదమ్మా. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఏం చేద్దాం? r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 దీంట్లోంచి కామన్ తెద్దామమ్మా. దీంట్లోంచి r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 కామన్ తెద్దాం. r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 కామన్ తీస్తే లోపల ఏం మిగులుతుందమ్మా? r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఏం మిగులుతుందమ్మా? హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 కనుక కామన్ తీస్తే 3/2 మైనస్ 1/2 ఇది మొత్తం డివైడ్ చేయాలి యాక్చువల్గా. సో 3/2 మైనస్ 1/2 ఏమవుతుంది? 2/2 అంటే r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది, మైనస్ 3x స్క్వేర్ మిగులుతుంది. అంతేనమ్మా. ఒకసారి చూడండి, ఒకసారి క్యాలిక్యులేషన్ చూసుకోండి అమ్మా. మళ్ళీ మల్టిప్లై చేయండి. మళ్ళీ మల్టిప్లై చేస్తే r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ 1/2 ప్లస్ 1 r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 అవుతుంది, మైనస్ 3x స్క్వేర్ r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్. దీన్ని మళ్ళీ మల్టిప్లై చేస్తే ఇది వస్తుందో రాదో చూడండి, వస్తుంది. ఓకే, సో r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 కనుక కామన్ తీస్తే మనకి ఇదిగోండి ఇది వచ్చింది. అయితే ఇక్కడ చూడమ్మా, r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 అంటే ఇది, అది 0 అవుతుందమ్మా. r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 అంటే అది 0 కాదు కదా. 0 అవ్వాలంటే పాయింట్ ఇక్కడ ఉండాలి. సో 0 కాదు కదమ్మా. సో దిస్ వాల్యూ కుడ్ నాట్ బి 0. ఆ వాల్యూ 0 కాదు. దేర్ఫోర్ ఈ వాల్యూనే 0 అవ్వాలి. అంటే r స్క్వేర్
plus x square minus 3x square should be equal to 0. అంటే r square ఇదేమవుతుందమ్మా minus 2x square should be equal to 0. అంటే r square equal to 2x square. అంటే x square equal to r square by 2 implies x equal to plus or minus r by root 2. సో మనకు కావాల్సిన వాల్యూ అదమ్మా, x equal to plus or minus r by root 2. ఓకే అమ్మా. సో x వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ r by root 2 అంటే ఇటు r by root 2 ఏమో ప్లస్ r by root 2 అవుతుంది, ఇటు మైనస్ r by root 2 అవుతుంది. ఓకే అమ్మా. ఈ డిస్టెన్స్ కనుక r by root 2కి ఈక్వల్ అయితే, అదే అలాగే ఇటువైపు డిస్టెన్స్ కనుక r by root 2కి ఈక్వల్ అయితే ఆ పాయింట్స్ దగ్గర మాక్సిమం వాల్యూ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాక్సిమం వాల్యూ ఉంటుంది. ప్లస్ ఆర్ మైనస్ వచ్చిందంటే ఏంటమ్మా, ఇటువైపు అయితే ప్లస్ తీసుకుంటాం, ఇటువైపు అయితే మైనస్ తీసుకుంటాం. మామూలుగా అయితే r by root 2 డిస్టెన్స్ దగ్గర, సెంటర్ నుంచి r by root 2 డిస్టెన్స్ దగ్గర అటు ఇటు, సెంటర్ నుంచి r by root 2 డిస్టెన్స్ దగ్గర అటువైపు ఇటువైపు కూడా r by root 2 అనే డిస్టెన్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందమ్మా, ఇట్ ఈస్ మాక్సిమం. ఎంత ఉంటుందా వాల్యూ అది కూడా క్యాలిక్యులేట్ చేద్దామా. చూడండి, ఈ ఈక్వల్ టు ఏంటి మనకి ఏం తెలుసు, ఈ ఈక్వల్ టు qx by 4 pi epsilon naught r square plus x square whole to the power of 3 by 2 is maximum when x equal to r by root 2. ప్లస్ ఆర్ మైనస్ రాయట్లేదమ్మా, ఎందుకంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి x డిస్టెన్స్ అంటే ఇటు r by root 2 ఇటు r by root 2 ఎటైనా r by root 2 కదా. దేర్ఫోర్ r by root 2 అనే డిస్టెన్స్లో ఈ వాల్యూ మ్యాక్సిమం అవుతుంది అంటున్నాం. సో ఏం చేయాలమ్మా, మనం x బదులు r by root 2 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి, మ్యాక్సిమం ఈ వాల్యూ వచ్చేస్తుంది. సో దేర్ఫోర్ ఈ మ్యాక్స్ ఈక్వల్ టు q ఇంటూ x బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, r by root 2 సబ్స్టిట్యూట్ చేయాలి. r by root 2 డివైడెడ్ బై 4 pi epsilon naught r square ప్లస్ x స్క్వేర్ అంటే ఏంటమ్మా, r square by 2 అవుతుంది కదా, r square by 2. ఓకే, ఇంటూ హోల్ టు ది పవర్ ఆఫ్ 3 by 2 కూడా ఉంది, హోల్ టు ది పవర్ ఆఫ్ 3 by 2 కూడా ఉంది. సో ఈ మ్యాక్స్ వాల్యూ ఏమవుతుందో క్యాలిక్యులేట్ చేసేద్దామా ముందు, తర్వాత గ్రాఫ్ కూడా డ్రా చేయాలి మనం. ఫస్ట్ ఈ మ్యాక్స్ వాల్యూ ఏమవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసేద్దాం. సో ఏమవుతుందమ్మా, qr by root 2. సో ఇది qr by root 2 ఇలా రాసేద్దాం. కింద 4 pi epsilon naught ఇదేమవుతుందమ్మా, 2r అంటే 3r square by 2 అవుతుంది అంతేనా, 3r square by 2 అవుతుంది. 3r స్క్వేర్ని 3r స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3 by 2 అని రాస్తా, 2ని 2 to the power of 3 by 2 అని రాస్తా. ఈ టోటల్ బ్రాకెట్లో ఏమవుతుందమ్మా, 3r square by 2 అవుతుంది. నేను 3r స్క్వేర్ని 3r స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3 by 2 అని రాస్తున్నా, దీన్ని 2 power 3 by 2 అని రాస్తున్నా. 2 power 3 by 2 అంటే 2 root 2, 2 power 3 by 2 అంటే ఏంటమ్మా, 2 root 2. ఓకే అమ్మా, ఇది జాగ్రత్త క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. ఎక్కడ రాయినది, ఈ పక్కన రాయినా, ఈ పక్కన ఖాళీ ఉంది కదా, పక్కన రాస్తా వాల్యూ అంత అనేది ఈ పక్కన రాస్తా అమ్మా. కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇదిగోండి ఈ రూట్ 2 క్యాన్సిల్, ఈ 2 ఇక్కడ 2 times క్యాన్సిల్ అవుతుంది. ఓకే అమ్మా, ఒకసారి మీరు జాగ్రత్తగా కనుక గమనిస్తే ఇక్కడ r³ మిగులుతుందమ్మా, కింద ఏం మిగులుతుంది, r³ మిగులుతుంది. ఇక్కడ రాస్తామమ్మా, ఈ మ్యాక్స్ ఈక్వల్ టు qr by 2 pi epsilon naught, దీన్ని 3 power 3 by 2 అంటే 3 into root 3 అలా రాయొచ్చు, 3 into root 3 అని రాయొచ్చు. ఇంకేం మిగులుతుంది, r square whole to the power of 3 by 2 అంటే r³ మిగులుతుంది. ఓకే, దిస్ r will cancel this by this much. therefore e max equal to ఏమొచ్చిందమ్మా, ఫైనల్ స్టెప్ ఇక్కడ రాస్తున్నామ్మా, e max equal to q by 6 pi epsilon లేదా 6 root 3 అని రాద్దాం. q by 6 root 3 pi epsilon naught 6 root 3 pi epsilon naught r square. సో దిస్ ఈస్ ది మ్యాక్సిమం వాల్యూమ్. ఒకసారి వాల్యూ కరెక్టో కదా చూస్తాము నేను. సో q by 6 root 3 pi epsilon naught r square అనేది మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే అమ్మా, సో ఇది రాసేస్తే మనం గ్రాఫ్ కూడా డ్రా చేయాలమ్మా.
ఓకే, సో ఫాస్ట్గా మీరు పాజ్ చేసి రాసుకోండి. నేను ఒక 5 నెంబర్స్ లెక్క పెడతాను, మీరు పాజ్ చేసి రాసుకోండి. ఓకే, 1 2 3 4 5. ఓకే అమ్మ, సో మీరు పాజ్ చేసి రాసేసుకున్నారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేద్దాం. ఎవరెవరు గ్రాఫ్ బిట్వీన్ ఈ వర్సెస్ ఎక్స్, ఈకి ఎక్స్కి కనుక గ్రాఫ్ డ్రా చేస్తే అది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నా అమ్మ. ఓకే, ఇక్కడే డయాగ్రామ్ వేసేస్తా, కొంచెం ఇది కూడా చెప్తాను. ఇదంతా రాసేసుకున్నారని అనుకుంటున్నాను నేను. ఓకే అమ్మ, రైట్. ఇదిగోండి అమ్మ రింగ్, ఇదిగోండి సెంటర్ ఆఫ్ ది రింగ్, ఎక్స్ యాక్సిస్. ఓకే, సో సెంటర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. సెంటర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుంది. ఈ వర్సెస్ ఎక్స్ గ్రాఫ్ కదా. సో ఇది వై యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుందాం, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. ఓకే, రైట్. వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. చూడమ్మా, ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా 0నే. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు r/√3 అయినప్పుడు, ఎక్స్ ఈక్వల్ టు r/√3 అయినప్పుడు వాల్యూ ఏమవుతుందమ్మా? మ్యాక్సిమం ఉంటుంది. ఎక్స్ ఈక్వల్ టు r/√3 r/√3 కదా, r/√2 అయినప్పుడు, r/√2 అయినప్పుడు ఈ వాల్యూ మ్యాక్సిమం అంటున్నాం. అంటే ఇక్కడ పాజిటివ్ సైడ్ మ్యాక్సిమం రాస్తుందమ్మా, ఎందుకంటే ఇది పాజిటివ్ ఛార్జ్ రింగ్ అనుకున్నా కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటే ఇది పెట్టుకోవాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్ సైడ్. ఇదంతా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లెసన్లో తెలుసుకున్నాం అమ్మా. ఇటువైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాను కాబట్టి చూడండి, ఇటువైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది? పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి పాజిటివ్ సైడ్ మ్యాక్సిమం రాస్తాం. అలాగే ఇటువైపు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, -r/√2 దగ్గర. ఇటువైపు r/√2 దగ్గర కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కదమ్మా, అది కూడా మ్యాక్సిమమే. బట్ నెగిటివ్ సైడ్ మ్యాక్సిమం రాస్తాం, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇటేమో పాజిటివ్ సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, ఇటు నెగిటివ్ సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కాబట్టి గ్రాఫ్ ఈ విధంగా రాస్తాం. అంటే మనం చూడమ్మా, ఆ ఈక్వేషన్కి గ్రాఫ్ కనుక డ్రా చేస్తే గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇదిగోండి గ్రాడ్యువల్గా ఇలా ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఈ పాయింట్ నుంచి దూరంగా వెళ్తుంటే గ్రాడ్యువల్గా ఇలా డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతూ అవుతూ అవుతుంది ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర 0 అవుతుంది. సేమ్ అలాగే ఇటు కూడా, సేమ్ అలాగే ఇటు కూడా. ఓకే అమ్మా, ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర 0 అవుతుంది. ఓకే, ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర 0 అవుతుంది. సో ఇది ఈ మ్యాక్స్ వాల్యూ. ఓకే, వై యాక్సిస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాం, ఎక్స్ యాక్సిస్లో ఎక్స్ తీసుకున్నాం. అయితే ఈ మ్యాక్స్ వాల్యూ ఇది అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఇది ఈ మ్యాక్స్ వాల్యూ. సో మ్యాక్సిమం వాల్యూ r/√2 దగ్గర ఉంటుందమ్మా. సెంటర్లో 0 ఉంటుంది, మళ్ళీ ఎక్కడ 0 అవుతుంది? ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర 0 అవుతుంది. సో మధ్యలో ఎక్కడో మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. సో ఇక్కడ మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి మళ్ళీ ఇలా గ్రాడ్యువల్గా ఇటు వెళ్ళి ఇలా వెళ్ళి కొద్దీ మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుందమ్మా. తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర 0 అవుతుంది. అలాగే ఇటుకోకూడదు. ఇటువైపు నెగిటివ్ ఎందుకు రాసా? ఇటువైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, అటువైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అటు డైరెక్షన్లో ఉంటుంది. పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంటే పాజిటివ్ సైడ్ మ్యాక్సిమం తీసుకుంటాం, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్ సైడ్ మ్యాక్సిమం తీసుకుంటాం. ఈ పాయింట్స్ అన్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లెసన్లో డిస్కస్ చేసుకున్నాం ఇంతకు ముందే. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే ఒక్కసారి అది రివైజ్ చేసుకోండి. ఓకే అమ్మా, రైట్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా, నెక్స్ట్ టాపిక్ మనం ఎలక్ట్రిక్ ఛార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అమ్మా, ఛార్జ్ కాదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ యూనిఫామ్లీ ఛార్జ్డ్ డిస్క్ అమ్మ. ఈసారి డిస్క్ అంటే ఇది, ఈసారి డిస్క్ తీసుకుంటున్నా. చూడమ్మా, ఇదిగోండి డిస్క్. అంటే దీన్ని ఇలా పెట్టాం, ఇలా కాదు, ఇలా పెట్టా డిస్క్, అందుకని ఓవెల్ షేప్లో కనపడుతుంది. ఇది డిస్క్. ఈ డిస్క్ యొక్క సెంటర్ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి, డిస్క్కి పర్పెండిక్యులర్గా ఇలా ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి. ఈ డిస్క్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా సెంటర్ నుంచి పాస్ అవుతూ ఇలా ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసాం అనుకోండి, దాన్ని మనం యాక్సిస్ అంటాం. ఆ యాక్సిస్ మీద ఇదిగోండి ఇక్కడెక్కడో పాయింట్ పి ఉంది, ఇక్కడెక్కడో పాయింట్ పి ఉంది. ఆ పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? ఈ పాయింట్ పి ఇక్కడి నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. అంతేకాకుండా రేడియస్ ఆఫ్ ది డిస్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనుకుందాం. రేడియస్ ఆఫ్ ది డిస్క్ ఎంత అంటున్నాను? ఆర్ అంటున్నా. రేడియస్ ఆఫ్ ది డిస్క్ ఆర్ అంటున్నా.
సో ఇప్పుడు ఈ డిస్క్ వల్ల, డిస్క్ అంటే మధ్యలో కూడా ఉన్నాయమ్మా, మధ్యలో కూడా మెటీరియల్ ఉంది. రింగ్ అంటే మధ్యలో మెటీరియల్ ఉండదు, బట్ డిస్క్కి మధ్యలో మెటీరియల్ ఉంటుంది. సో ఈ డిస్క్ వల్ల ఈ P అనే పాయింట్ దగ్గర ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, ఇక్కడ మనం తీసుకున్నది డిస్క్. సో ఇది లీనియర్ బాడీ కాదు, దీనికి కొంత సర్ఫేస్ ఉంది. ఓకే, లైన్లా లేదమ్మా, దీనికి కొంత సర్ఫేస్ ఉంది. కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఒక సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీని మనం కన్సిడర్ చేయాలి. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు, నేను ఏమంటా అంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు, నేను సిగ్మా అంట. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా అంటాం, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అయితే రో వాడతాం. సో సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ నేను సిగ్మా అంటున్నా. సపోజ్ దీని మీద యూనిఫామ్లీ ఛార్జ్ డిస్క్ అన్నాం కదా, అంటే ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. సో యూనిఫామ్లీ ఛార్జ్ డిస్క్, దీని మీద కొంత ఛార్జ్ ఉంటుంది. ఆ ఛార్జ్ నేను క్యూ అంట. క్యూ అంటే ఏంటమ్మా, ఛార్జ్ ఆన్ ది డిస్క్. డిస్క్ మీద టోటల్ ఛార్జ్ ఎంత అంటే క్యూ అంటున్నా అమ్మా. డిస్క్ మీద టోటల్ ఛార్జ్ క్యూ అంటున్నా. కాబట్టి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు, సిగ్మా అంటే ఏంటమ్మా, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. సిగ్మా అంటే ఏంటి, ఛార్జ్ బై ఏరియా. ఛార్జ్ బై ఏరియా. ఛార్జ్ అంటే క్యూ, ఏరియా అంటే ఏరియా ఆఫ్ ది డిస్క్. ఏరియా ఆఫ్ ది డిస్క్ ఎంతమ్మా, పై ఆర్ స్క్వేర్. సో సిగ్మా ఈక్వల్ టు ఏంటమ్మా, క్యూ బై పై ఆర్ స్క్వేర్. సిగ్మా ఈక్వల్ టు ఏం రాయొచ్చు, క్యూ బై పై ఆర్ స్క్వేర్. నెక్స్ట్, ఇప్పుడు ఈ డిస్క్ని నేను నెంబర్ ఆఫ్ సర్క్యులర్ రింగ్స్ కింద కట్ చేయొచ్చు కదమ్మా. సర్క్యులర్ రింగ్స్ కింద నెంబర్ ఆఫ్ సర్క్యులర్ రింగ్స్, ఇక్కడో రింగ్, అలాగా నెంబర్ ఆఫ్ సర్క్యులర్ రింగ్స్ కింద కట్ చేయొచ్చు. అటువంటి రింగ్ని నేను ఒకటి కన్సిడర్ చేస్తున్నాను ఇక్కడ, ఇదిగోండి రింగ్. ఓకే, అటువంటి రింగ్నే నేను ఇక్కడ కన్సిడర్ చేస్తున్నా. ఓకే అమ్మా, అదవుతుందా? ఈ సర్క్యులర్ డిస్క్ని నెంబర్ ఆఫ్ స్మాల్ థిక్నెస్ ఉన్న రింగ్స్ కింద మనం కట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రింగ్ యొక్క రేడియస్ మనం ఆర్ అనుకుంటే, ఈ రింగ్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అనుకుంటున్నా. రింగ్ యొక్క థిక్నెస్ని నేను డిఆర్ అనుకుంటున్నా అమ్మా. రింగ్ యొక్క రేడియస్ ఏమంటున్నాను, స్మాల్ ఆర్ అంటున్నా. రింగ్ యొక్క థిక్నెస్ ఏమంటున్నా, డిఆర్. డిఆర్ అనే థిక్నెస్ ఉన్న రింగ్ నేను కన్సిడర్ చేస్తున్నా. ఆ రింగ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనేది నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. ఈ రింగ్ మీద ఛార్జ్ కనుక డిక్యూ ఉంటే, ఆ రింగ్ మీద ఛార్జ్ కనుక డిక్యూ ఉంటే, చూడమ్మా ఒకసారి జాగ్రత్త వినండి. ఈ డిస్క్ని నెంబర్ ఆఫ్ స్మాల్ రింగ్స్ కింద కట్ చేస్తున్నాను. ఆ రింగ్ అలాంటి ఒక రింగ్ తీసుకున్నా అమ్మా. ఆ రింగ్ యొక్క థిక్నెస్ నేను డిఆర్ అనుకుంటున్నా. ఆ రింగ్ యొక్క రేడియస్ ఆర్ అనుకుంటున్నా. ఆ పర్టికులర్ రింగ్ మీద ఎంత ఛార్జ్ ఉంది అంటే డిక్యూ అనే ఛార్జ్ ఉంది అంటున్నా. ఓకే, ఇప్పుడు నేను సిగ్మా ఎలా రాసుకోవచ్చు ఈ రింగ్కి? చూడమ్మా, రింగ్ కొంత థిక్నెస్ ఉంది. సో సిగ్మా ఎలా రాయాలి? సిగ్మా అంటే ఛార్జ్ బై ఏరియా. ఛార్జ్ ఎంత, డిక్యూ బై ఏరియా. మరి ఈ రింగ్ యొక్క ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? రింగ్ యొక్క ఏరియా అంటే మధ్యలో ఏమీ ఏరియా ఉండదు. రింగ్కి మధ్యలో ఏమీ ఏరియా లేదమ్మా, జస్ట్ ఈ సర్ఫేస్ మీద మాత్రమే ఉంది ఏరియా. ఈ సర్కిల్ మీద మాత్రమే ఉంది. ఇదమ్మా రింగ్, మనం కన్సిడర్ చేసిన రింగ్ ఇది. ఓకే, దాని థిక్నెస్ ఎంతన్నా డిఆర్. ఇక్కడ మెన్షన్ చేయలేదమ్మా, ఇక్కడ వేస్తున్నాను. దాని థిక్నెస్ ఎంతన్నా డిఆర్. రేడియస్ ఎంత, ఆర్. రేడియస్ ఎంతమ్మా, ఆర్. ఆ డిఆర్ అనేది వెరీ 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 స్మాల్ వాల్యూ అమ్మా. అయితే ఇప్పుడు నాకు ఏరియా ఆఫ్ ది రింగ్ అంటే ఈ ఏరియా అంతా క్యాల్కులేట్ చేయాలి కదా నేను. ఏరియా ఆఫ్ ది రింగ్ అంటే ఆ ఏరియా అంతా క్యాల్కులేట్ చేయాలి కదమ్మా. ఆ ఏరియా ఎలా వస్తుంది? లెంగ్త్ ఇంటూ థిక్నెస్సే కదా. ఈ ఏరియా ఎలా వస్తుందమ్మా? ఏరియా ఆఫ్ ది రింగ్ ఎలా వస్తుంది? లెంగ్త్ ఇంటూ థిక్నెస్. ఏరియా ఆఫ్ ది రింగ్ ఎలా వస్తుందమ్మా? ఏరియా ఆఫ్ ది రింగ్ ఎలా వస్తుంది? లెంగ్త్ ఇంటూ థిక్నెస్. ఓకే, టోటల్ లెంగ్త్ ఇంటూ థిక్నెస్, అదే కదా ఏరియా. ఓకే, నాకు మధ్యలో ఏరియా వద్దు, జస్ట్ ఈ బయట ఏరియానే కావాలి. సో టోటల్ లెంగ్త్ ఇంటూ థిక్నెస్. ఓకే, లెంగ్త్ ఎంతమ్మా? 2πr. థిక్నెస్ ఎంత? డిఆర్. సో 2πr డిఆర్. లేదంటే ఇంకో విధంగా కూడా చేయొచ్చమ్మా. ఎలాగా? దీని యాక్చువల్గా మామూలుగా ఇది రింగ్ చాలా చాలా
వెరీ వెరీ థిన్ రింగ్. ఆ థిన్ రింగ్ యొక్క ఏరియా పై ఆర్ స్క్వేర్ టోటల్ ఏరియా. నాకు ఈ చిన్న ఏరియా కావాలి. చిన్న ఏరియా కావాలంటే నేను ఏం చేస్తా, డిఫరెన్షియేట్ చేస్తా. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తా. అప్పుడు ఏమొస్తుందమ్మా, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 2πr dr అలాగే రాయొచ్చు. ఓకే, ఆ పై ఆర్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, 2πr dr. సో అదేంటమ్మా, విచ్ గివ్స్ ది ఏరియా ఆఫ్ ది రింగ్ dA. ఏరియా ఆఫ్ ది రింగ్ dA. ఇక్కడ dq బై ఏరియా అంటే ఏంటమ్మా, dA. ఓకే, dq అంటే dqనే, dA అంటే ఏమొచ్చింది ఇప్పుడు, 2πr dr. 2πr dr. సో dq ఈక్వల్ టు ఏం రాయొచ్చు నేను, సిగ్మా ఇంటూ 2πr dr అని రాయొచ్చు కదా. dq బదులు ఇప్పుడు ఏం రాయొచ్చు, 2πr సిగ్మా ఇంటూ 2πr dr. సిగ్మా బదులు ఏం రాయొచ్చు, q బై పై ఆర్ స్క్వేర్ రాయొచ్చు. సో ఈ రెండు రిజల్ట్స్ని మనం యూజ్ చేసుకుంటాం. ఇది రాయాల్సిన పని లేదమ్మా, చెరిపేస్తున్నాయి. ఇది మీకు అర్థం కావడం కోసమే చెప్పాను. ఓకే, ఏరియా ఆఫ్ ది రింగ్ కావాలంటే ఏం చేయాలమ్మా, ఏరియా ఆఫ్ ది రింగ్ విత్ థిక్నెస్ dr కావాలంటే ఏం చేయాలి, లెంగ్త్ ఆఫ్ ది రింగ్ ఇంటూ థిక్నెస్. లెంగ్త్ ఆఫ్ ది రింగ్ ఈజ్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ ఆఫ్ ది రింగ్ ఎంత, 2πr. ఓకేనమ్మా, థిక్నెస్ ఎంత, dr. అమ్మా థిక్నెస్ అనేది వెరీ 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 స్మాల్ వాల్యూ అమ్మా, ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ వాల్యూ. థిక్నెస్ అనేది ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ వాల్యూ. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ రింగ్, ఈ ఒక్క రింగ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు స్మాల్ రింగ్ ఆఫ్ రేడియస్ స్మాల్ r అండ్ థిక్నెస్ dr ఎంత అని అడుగుతున్నాను. ఎంత అంటే dE అనుకుంటా. ఓకే, దేని వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది, రింగ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్. రింగ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్రెడీ మనం ఫార్ములా క్యాల్కులేట్ చేసాం. ఈ డిస్టెన్స్ ఎంత, x అనే డిస్టెన్స్ లో ఉంది. రింగ్ యొక్క రేడియస్ ఎంత, r. దాని మీద ఛార్జ్ ఎంత అమ్మా, dq. సో ఇప్పుడే రింగ్ కి ఫార్ములా క్యాల్కులేట్ చేసామా, ఏంటది, qx బై 4πε0 r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. qx, q అంటే ఇక్కడ dq రాయాలి, x అంటే x డివైడెడ్ బై 4πε0 r స్క్వేర్. రేడియస్ ఆఫ్ ది రింగ్ ఎంతమ్మా, స్మాల్ r, క్యాపిటల్ R రాసేకండి. రేడియస్ ఆఫ్ దిస్ రింగ్ స్మాల్ r ప్లస్ x స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. దిస్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ది సింగిల్ రింగ్. అటువంటి రింగ్స్ బోల్డ్ అని ఉన్నాయి. సో అన్ని రింగ్స్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి అంటే మనం సింపుల్గా ఇంటిగ్రేట్ చేస్తాం. అన్ని రింగ్స్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఈ పాయింట్ దగ్గర ఈ ఒక్క రింగ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది, ఇలాంటి బోల్డ్ అన్ని రింగ్స్ ఉన్నాయమ్మా. సో అన్ని రింగ్స్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే మనం ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. దేర్ఫోర్ ఇంటిగ్రల్ dE ఈక్వల్ టు dq ఇంటూ x బై 4πε0 r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఇక్కడ వేరియబుల్ ఎవరమ్మా, r. బట్ డిఫరెన్షియేషన్ ఎలా చేస్తున్నా, విత్ రెస్పెక్ట్ టు q చేస్తున్నా. దట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి ఈ dqని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ r రాస్తా. ఇన్ టర్మ్స్ ఆఫ్ r రాయాలంటే ఇదిగోండి, ఈ ఫార్ములా ఉపయోగిస్తా. ఇంటిగ్రల్ dE ఏంటమ్మా, ఈనే అంటే టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ dq బదులు నేను రాస్తున్నా, ఇది రాస్తున్నామా, సిగ్మా 2πr dr. ఎందుకు రాస్తున్నా, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ వేరియబుల్ r ఉంది. బట్ విత్ రెస్పెక్ట్ టు q ఇంటిగ్రేట్ చేస్తున్నా, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. అది పాసిబుల్ కాదు. సో dqని సమ్హౌ నేను r వాల్యూస్ లో రాసుకుంటే ఇంటిగ్రేషన్ పాసిబుల్ అవుతుంది. అది ఆల్రెడీ నేను రాసి ముందు పెట్టుకున్నా. dq ఈక్వల్ టు సిగ్మా 2πr dr అని చెప్పి ఆల్రెడీ రాసి పెట్టుకున్నా. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. సబ్స్టిట్యూట్ చేసి ఇది x బై 4πε0 r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. dq బదులు ఇదంతా రాస్తా. ఏంటది, సిగ్మా 2πr dr. సో ఇక్కడ వేరియబుల్ r ఉంది, పైన r కింద r కూడా ఉందమ్మా, పైన కింద r ఉంది. సో వేరియబుల్ r నేను విత్ రెస్పెక్ట్ టు dr ఇంటిగ్రేట్ చేస్తున్నా, విచ్ ఈస్ పాసిబుల్. మరి r వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, 0 నుంచి క్యాపిటల్ R వరకు ఉంటుంది. సో లిమిట్స్ 0 టు క్యాపిటల్ R. అర్థమైందమ్మా, లిమిట్స్ ఏమవుతాయమ్మా, 0 టు క్యాపిటల్ R. ఓకే,
మరి దీన్ని ఎలాగా మనం సాల్వ్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి కొంచెం కష్టంగా ఉంది కదా. ఇది ఇంటిగ్రేషన్ మనం సాల్వ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. సో నేను ఇక్కడ ఒక సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫాలో అవుతా అమ్మా. ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయడానికి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫాలో అవుతా. ఆ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏంటంటే చూడండి, ఇక్కడ కొంచెం చండాలంగా కనబడుతుంది. ఇది r² + x² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 అని ఉంది. అది నాకు మరి దరిద్రంగా కనబడుతుంది. సో నేను ఏం చేస్తా అంటే r² + x² = t అనుకుంటా. ఏమంటున్నా అమ్మా? r² + x² = t అనుకుంటున్నా. r² లెట్ ఇక్కడ రాయినా సరే, ఇక్కడ రాస్తాలే. r² + x² = t అంట. సో ఇప్పుడు నేను దీన్ని డిఫరెన్షియేట్ చేశాను అనుకోండి అమ్మా. నేను దీనికి డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేటింగ్ ది అబోవ్ ఈక్వేషన్ we get, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నా అమ్మా. r² డిఫరెన్షియేషన్ 2r dr. x అనేది కాన్స్టెంట్. ఏ రింగ్కైనా x కాన్స్టెంటే కదా. నువ్వు రింగ్ ఏదైనా తీసుకోండి, x మాత్రం కాన్స్టెంటే కదా. సో x కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ 0 = dt అని రాస్తాం. సో 2r dr = dt అని రాయొచ్చు. చూడండి ఇక్కడ 2r dr ఉంది, దాని బదులు డైరెక్ట్గా మనం dt రాయొచ్చా లేదా? రాయొచ్చు కదా. ఇక్కడ కొన్ని క్యాన్సిల్ కూడా అవుతున్నాయి కదమ్మా. ఈ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, పై కూడా క్యాన్సిల్ అవుతుంది. ఓకే, r dr అంటే dt/2. r dr అంటే ఏంటమ్మా? దీని నుంచి r dr = dt/2. r dr ఇక్కడ r dr మిగిలింది కదమ్మా. సో r dr = dt/2 అని రాసేస్తా. అయిపోయింది. ఓకే, r² + x² బదులు ఏం పెడతా? t పెడతా. ఫినిష్. సో ఈ ఇంటిగ్రేషన్ ఎంత సింపుల్ అయిపోతుందో చూడండి. దానివల్ల e ఇంటిగ్రల్ 0 to r. ఓకే, ఆ సబ్స్టిట్యూషన్ తర్వాత చేద్దాం. ఇంటిగ్రల్ 0 to r ఏముందమ్మా? x సిగ్మా r dr. పైన ఏం మిగిలింది? x సిగ్మా r dr. r dr అంటే ఏం రాయాలి? dt/2 రాయాలి కదా. ఓకే, r dr అంటే ఏం రాయాలమ్మా? dt/2 రాయాలి. సో dt/2 ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది కాబట్టి 4 అవుతుంది. 4ε0 r² + x² బదులు ఏం రాయాలి? t రాయాలి. t⁻3/2. సింప్లిఫై అయిపోయిందా లేదా? t⁻3/2 చాలా సింప్లిఫై అయిపోయింది కదా. దీన్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు కదమ్మా. దాంట్లో సిగ్మా కాన్స్టెంట్, ఎక్స్ కాన్స్టెంట్, 4 కాన్స్టెంట్, ε0 కాన్స్టెంట్. దాని కనుక మనం బయట రాసేస్తే మనకి ఏం మిగులుతుంది? 1/z హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. అంతేనా? అంతే కదమ్మా. అర్థమవుతుందా? చూడండి, E = దీంట్లో సిగ్మా కాన్స్టెంట్, ఎక్స్ కాన్స్టెంట్, 4ε0 కాన్స్టెంట్. సో సిగ్మా x/4ε0 కనుక బయట రాసేస్తే లోపల ఏం మిగులుతుందమ్మా? ఇంటిగ్రల్ 0 to r dt/t⁻3/2 అంటే t⁻−3/2 dt. అంతే కదమ్మా. అదేమవుతుంది? ఇంటిగ్రల్ సిగ్మా/4ε0 రాయాలిగా. సిగ్మా x/4ε0 ఓకే, ఇంటిగ్రల్ 0 to r t⁻1/t⁻3/2 t⁻−3/2 dt అని రాస్తా. దాని ఇంటిగ్రేషన్ కనుక్కుంటాం చాలా ఈజీ అమ్మా. ఏంటది ఇంటిగ్రేషన్? x⁻n ఇంటిగ్రేషన్ అంటే x⁻n+1/n+1. అలాగే t⁻−3/2 ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? t⁻−3/2 + 1/−3/2 + 1. సో ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా? E = సిగ్మా x/4ε0 ఇంటిగ్రేషన్ ఏమవుతుంది దానికి? t⁻−3/2 + 1/−3/2 + 1. -3/2 + 1 ఏమవుతుంది? -1/2. అంతేనా? -3/2 + 1 ఏమవుతుంది? -1/2. సో E = సిగ్మా x/4ε0 t⁻−3/2 + 1 ఏమవుతుందమ్మా? t⁻−1/2 డివైడెడ్ బై -1/2. ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఏంటి? 0 to r. ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఏంటమ్మా? 0 to r. ఓకే, ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, మైనస్ బయట రాద్దామా? మైనస్ బయట రాసేద్దాం. మైనస్ బయట రాసేద్దాం, లేదా అలాగే ఉంచుదాం, లోపలే ఉంచుదాం. ఓ పని చేద్దాం అమ్మా, ఈ మైనస్ ఇలాగే ఉంచి ఈ లిమిట్స్ మార్చేద్దాం పైకి కిందకి.
ఈ పైకి కిందకి లిమిట్స్ మార్చామనుకోండి అమ్మ మైనస్ వస్తుంది, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఇంటిగ్రేషన్లో ప్రాపర్టీ ఉందమ్మా 2ε0. ఇక్కడ లోపల మైనస్ ఉంది కదా, ఆ మైనస్ పోగొట్టడానికి నేను ఏం చేస్తున్నా అంటే 0ని పైన rని కింద రాస్తా, ఫినిష్. సో t పవర్ మైనస్ t/2, t పవర్ మైనస్ t/2 అంటే ఏంటమ్మా 1/√t. 1/√t అప్పర్ లిమిట్ 0, లోవర్ లిమిట్ r. లిమిట్స్ ఎందుకు మార్చాను? ఈ లోపల మైనస్ పోగొట్టడానికి. ఓకే, ఈ లోపల మైనస్ని ప్లస్ చేయడానికి నేను ఏం చేస్తామా, లిమిట్స్ మార్చి అలా చేయొచ్చమ్మా. ఓకే, లిమిట్స్ని సింపుల్గా మార్చేసా. రైట్, దీన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దామా? టీ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం? టీ బదులు x² + r². ఇప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇప్పుడు ఇది సింప్లిఫై అయిపోయింది కదా. సో టీ బదులు x² + r² సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే = σx/2ε0 1/√x² + r², లేదంటే r² + x², ఏదో ఒకటి. సో r0. రైట్, ఇప్పుడు r బదులు ఒకసారి 0 పెట్టండి, r బదులు ఒకసారి r పెట్టండి, ఏమవుతుంది? అంతే కదా, లిమిట్స్ అప్లై చేయడమే కదా. దేర్ఫోర్ E = σx/2ε0. σx/2ε0. ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ అప్లై చేస్తాం కదా. అప్పర్ లిమిట్ కనుక అప్లై చేస్తే 1/√x² which is equal to 1/x. 1/√x² అమ్మ. √x² అంటే 1/x. r బదులు 0 పెట్టేసాం. మైనస్ 1/√x² ప్లస్ ఇది r సబ్స్టిట్యూట్ చేయాలి, ఏమవుతుంది? √x² + r². ఓకే, కావాలంటే మీరు ఈ xని లోపలికి తీసుకెళ్ళండి. ఈ x లోపలికి తీసుకెళ్తే σ/2ε0 x/x 1 అవుతుంది, మైనస్ x/√x² + r². ఇలా అయినా రాయొచ్చు. దిస్ ఈజ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ పాయింట్ దగ్గర ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది అంటే అదిగోండమ్మా, అంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎంత? σ/2ε0 1/x/√x² + r². కావాలంటే సిగ్మా బదులు మీరు q/πr² పెట్టి అది కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సిగ్మా బదులు q/πr² పెట్టండి. q/πr² పెడతారు కాబట్టి 2πr²ε0 × 1 - x/√x² + r² అని వస్తుంది. ఓకే అమ్మా, అర్థమైంది కదా. ఫస్ట్ మనం ఏం చేసాం, ఒక చిన్న రింగ్ కన్సిడర్ చేసాం. ఆ రింగ్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేసాం. అలాంటి ఇక్కడ నెంబర్ ఆఫ్ రింగ్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ రింగ్స్ కి రేడియస్ 0 నుంచి r వరకు ఉంటాయి. కాబట్టి ఆ నెంబర్ ఆఫ్ రింగ్స్ అన్నిటి వల్ల డిఈలు అన్ని డిఈలు క్యాలిక్యులేట్ చేయటం అంటే దాన్ని ఇంటిగ్రేట్ చేయటమే. సో ఇక్కడ నేను ఇంటిగ్రేషన్ రాసా. ఆ రింగ్స్ కి రేడియస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందమ్మా? 0 నుంచి r వరకు ఉంటుంది. 0 నుంచి r వరకు. ఆ ఇంటిగ్రేషన్ లిమిట్స్ వేస్తాను. తర్వాత ఇదిగోండి చిన్న సబ్స్టిట్యూషన్ టెక్నిక్ ఉపయోగించి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఇదిగోండి ఆ విధంగా వచ్చిందమ్మా. ఓకే, రైట్, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇక్కడ ఏమంటున్నాడంటే ద సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఆఫ్ ఏ థిన్ చార్జ్ డిస్క్ ఆఫ్ రేడియస్ r is సిగ్మా. ఒక డిస్క్ ఉంది, ఆ డిస్క్ యొక్క సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ సిగ్మా అంటున్నాడు అమ్మ. సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ సిగ్మా. ఓకే, వెరీ గుడ్. వాల్యూ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది డిస్క్ ఈజ్ E0 అంటున్నాడు. డిస్క్ సెంటర్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ E0 అంటున్నాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ E0 అంటున్నాడు. అయితే మనం ఏం కనుక్కోమన్నాడు? విత్ రెస్పెక్ట్ టు ది ఫీల్డ్ ఎట్ ది సెంటర్, అంటే ఈ E0 తో కంపేర్ చేస్తూ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాంగ్ ది యాక్సిస్ ఎట్ ఎ డిస్టెన్స్ r ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది డిస్క్ ఈజ్. ఇదిగోండమ్మా డిస్క్ యొక్క రేడియస్ r అన్నాడు. ఓకే, ఇది యాక్సిస్. సేమ్ r అనే డిస్టెన్స్ లోనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అన్నాడు. ముందు అది క్యాలిక్యులేట్ చేయాలి మనం. సేమ్ r అనే డిస్టెన్స్ లోనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అన్నాడు. ముందు మనం అది క్యాలిక్యులేట్ చేయాలమ్మా. మనకి ఫార్ములా ఆల్రెడీ ఇప్పుడే డిరైవ్ చేసాం. డిస్క్ ఫార్ములా ఆల్రెడీ ఇప్పుడే డిరైవ్ చేసాం అమ్మా. E = σ/2ε0 × 1 - x² ఏంటిది √x² + r² కదా. అంతే కదమ్మా, జస్ట్ ఇప్పుడే డిరైవ్ చేసాం మనం. σ/ε0 1 - x² √r² + x². ఓకే అమ్మా, √x² + r². ఇది మనం ఇప్పుడు డిరైవ్ చేసింది. ఫస్ట్ మనం ఎట్ సెంటర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో చూద్దాం. ఎట్ సెంటర్
ఎట్ సెంటర్ x ఈక్వల్ టు 0. ఎట్ సెంటర్ అంటే x ఈక్వల్ టు 0. ఈ x ఈక్వల్ టు 0 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూనే E నాట్ అంటాడు. కాబట్టి E నాట్ ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా కదా ఓన్లీ ఎక్స్ సారీ ఎక్స్ స్క్వేర్ కదా ఓన్లీ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఎక్స్ అంటే ఏంటమ్మా 0 పెట్టమన్నాడు. ఇక్కడ 0 ఇక్కడ 0 పెడితే టోటల్గా 0 అవుతుంది. అది దేర్ఫోర్ మనకి ఏమవుతుంది 1 మైనస్ 0 వస్తుంది. అంటే బ్రాకెట్లో 1 మిగులుతుంది. 1 ఇంటూ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సో ఈ నాట్ వాల్యూ ఎంతమ్మా సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. మనకేం కావాలి అట్ ఏ డిస్టెన్స్ ఆర్ అనే డిస్టెన్స్ దగ్గర అంటే రేడియస్ ఆఫ్ ది డిస్క్కి ఈక్వల్ డిస్టెన్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కావాలి అది కనుక్కుందాం. అట్ డిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు ఎంత. ఓకే మరి సేమ్ ఇదే ఫార్ములాలో ఎక్స్ బదులు ఆర్ పెట్టండి. ఏమవుతుంది ఈ ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ 1 మైనస్ ఎక్స్ బదులు ఏం పెట్టాలమ్మా ఆర్ పెట్టాలి. ఆర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ 2r స్క్వేర్ అవుతుంది. అంతే కదా. సో ఈ ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటమ్మా ఈ నాట్. సో ఈ నాట్ ఇంటూ 1 మైనస్ ఆర్ బై రూట్ 2r అంతేనా లేదంటే రూట్ 2r స్క్వేర్ అవుతుందమ్మా. రూట్ 2r స్క్వేర్ అంటే రూట్ 2 ఇంటూ ఆర్ స్క్వేర్ బయట తీసుకొచ్చండి. దేర్ఫోర్ ఈ ఈక్వల్ టు ఈ నాట్ ఇంటూ 1 మైనస్ ఆర్ బై రూట్ 2 ఇంటూ ఆర్ క్యాన్సిల్. ఏం మిగిలిందమ్మా ఈ ఈక్వల్ టు ఈ నాట్ 1 మైనస్ 1 బై రూట్ 2 అంటే ఈ ఈక్వల్ టు ఈ నాట్ 1 మైనస్ 1 బై రూట్ 2 అంటే రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2 అంతే కదా. ఎల్సిఎం తీస్తే రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2. ఓకే సో విత్ రెస్పెక్ట్ టు సెంటర్ అన్నాడు కాబట్టి ఈ బై ఈ నాట్ ఈక్వల్ టు రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2 అదమ్మా వాల్యూ. సో విత్ రెస్పెక్ట్ టు సెంటర్ అని అడిగాడమ్మా. విత్ రెస్పెక్ట్ టు సెంటర్ అంటే ఆ రెండింటిని కంపేర్ చేయడం. ఈ బై ఈ నాట్ వేయండి లేదంటే ఈ నాట్ బై ఈ వేయండి అది కూడా ఆ వాల్యూ వస్తుంది. ఓకే సో రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2 ఇంటూ ఈ నాట్ అని ఇదన్నా ఉంచేయండి ఇలా అయినా వేయండి. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ పెట్టమ్మా. అక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇస్తాడు కదా దాంట్లో ఈ నాట్ కూడా ఉంటే ఓకే ఇలా రాయాలి. ఈ నాట్ లేకుండా ఇలా ఇచ్చాడు అనుకోండి ఇలా. ఓకే అమ్మా రైట్. సరే అమ్మా యాక్చువల్గా ఇప్పటికే వీడియో 1 అవర్ దాటేసినట్టుంది. 1 అవర్ దాటేసిందమ్మా. యాక్చువల్గా ఇక్కడ రింగ్ కానీ మనం డిస్క్ కానీ సరే ఇవన్నీ ఎందుకు మీరు థిన్ యూనిఫామ్ రాడ్ తీసుకున్నారు దానికి సంబంధించి డెరివేషన్ చేశారు. అలాగే ఇంకేమో ఆర్క్ తీసుకున్నారు దానికి సంబంధించి డెరివేషన్ చేశారు. తర్వాత రింగ్ తీసుకున్నారు దానికి సంబంధించి డెరివేషన్ చేశారు. లేదా డిస్క్ తీసుకున్నారు దానికి సంబంధించి డెరివేషన్ చేశారు. ఇలా డెరివేషన్లు ఎందుకు చేసుకెళ్తున్నారు సార్ డైరెక్ట్గా మాకు ఫార్ములా చెప్పేస్తే ఆ ఫార్ములా మీద మేము ప్రాక్టీస్ చేస్తాం కదా అని మీరు అనొచ్చమ్మా. అయితే ఈ ప్రొసీజర్ మీకు తెలియాలి. రింగ్కి ఫార్ములా ఎలా వచ్చింది డిస్క్కి ఫార్ములా ఎలా వచ్చింది ఆ ప్రొసీజర్ పక్కాగా తెలియాలమ్మా. అడ్వాన్స్డ్ లెవెల్ గురించి చెప్తున్నాను నేను. మెయిన్స్ లెవెల్ అయితే తెలియాల్సిన పని లేదు. జేఈ మెయిన్స్కి అయితే తెలియాల్సిన పని లేదమ్మా. అడ్వాన్స్డ్ లెవెల్లో తెలియాల్సిన పని ఉంది. ఓకే ఎందుకంటే అస్తమానం యూనిఫామ్లీ చార్జ్డ్ డిస్క్ యూనిఫామ్లీ చార్జ్డ్ రింగ్ లేదా యూనిఫామ్ థిన్ వైర్ అలా ఇవ్వాల్సిన పని లేదమ్మా. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ మారుతుంది అనొచ్చు. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ మారుతుంది అనొచ్చు. అంటే యూనిఫామ్గా లేదు నాన్ యూనిఫామ్గా ఉందని చెప్పి ఏదో రిలేషన్ ఇస్తాడు. అప్పుడు మీరు ఎలా డెరైవ్ చేస్తారు? అటువంటి ప్రాబ్లం కూడా ఈ క్లాస్లో చెప్దాం అనుకున్నా కానీ ఇంకొక అరగంట క్లాస్ పెరిగిపోతుందమ్మా. ఇంకొక హాఫ్ అన్ అవర్ క్లాస్ 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ క్లాస్ పెరిగిపోతుంది. దానివల్ల వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. ఇప్పటికే 1 అవర్ దాటేసింది. దానివల్ల వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పి దాన్ని నేను అవాయిడ్ చేస్తున్నా. అది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. సెపరేట్గా దానికి ఒక వీడియో చేస్తాను. ఓకే ఒక రింగ్ తీసుకుంటాను. ఆ రింగ్ మీద ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్గా లేదంట. ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్గా లేదంట వేరే ఏదో ఉందంట. ఓకే అప్పుడు మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఓకేనా అటువంటి కేసెస్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. అటువంటి కేసు ఒకటి నేను తీసుకొని చూపిస్తాను మీకు. అందుకని ఈ డెరివేషన్ అనేది ఇంపార్టెంట్ అమ్మ. ఎందుకు డెరివేషన్ చెప్తున్నారు చేదస్తం కొద్దీ కొంతమంది అనొచ్చు సరే డెరివేషన్కి మీరు టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు అనొచ్చు. టైం వేస్ట్ కాదమ్మా. అది అడ్వాన్స్డ్ లెవెల్లో డైరెక్ట్గా ఫార్ములా బేస్ మీద అడగడమ్మా. ఓకే చాలా తక్కువ ఉంటాయి. ఖచ్చితంగా మీరు అక్కడ డెరైవ్ చేయాల్సి ఉంటుంది. అలా డెరైవ్ చేయాలంటే మీకు ముందు ప్రొసీజర్ తెలియాలి. ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రొసీజర్ తెలియాలమ్మా. అప్పుడు మాత్రమే మీరు డెరైవ్ చేయగలుగుతారు.
ఓకేనా, అందుకోసమే ఈ డెరివేషన్స్ అన్నీ చెప్తున్నా అమ్మ, అందుకోసమే డెరివేషన్స్ అన్నీ చెప్తున్నా. ఓకే, సో ఆ వీడియో అయిన తర్వాత మనం నెక్స్ట్ ఇంకో వీడియో కూడా ఉందన్నా కదా, ఆ వీడియో కూడా అయిన తర్వాత నెక్స్ట్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ గురించి చాలా 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 డీప్గా డిస్కస్ చేసుకుందాం అమ్మ. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.